వివాహం మార్పు చెందే బంధం. గరుకు అంచుల్ని చెక్కేద్దాం. కొంతకాలం క్రితం ఒక ప్రసంగికుడు ఇలా చెప్పడం నేను విన్నాను. వివాహం దేవుని బహుమానం. ఈ సంబంధం ద్వారా మనం మార్పు చెందాలనేది దేవుని ప్రాథమిక ఉద్దేశం. మనలోని గరుకుతనాన్ని సానబెట్టడానికి దేవుడు మన భాగస్వామిని వాడుకుంటాడు. క్రైస్తవ వివాహం యొక్క విజయం సరైన భాగస్వామిని ఎంచుకోవడంలో లేదు కానీ సరైన భాగస్వామిగా మారడంలోనే ఉంది అని సరిగ్గానే చెప్పారు. మాకు వివాహమై 25 సంవత్సరాలైంది. మేమిద్దరం కలుసుకున్న ఆరంభం నుంచి ఇప్పటి వరకు చూస్తే అంతా ఒక అద్భుతంగా అనిపిస్తుంది. ఒక జంట జీవితంలో పెళ్లికి ముందు గడిపే పరిచయ కాలమే అత్యంత చక్కని ఆనందకరమైందిగా ఉంటుందంటారు. అయితే నేను సంతోషంగా గమనించిందేమంటే పెళ్ళైన మొదటి సంవత్సరంలోనే వైవాహిక ప్రేమ మరింత సుందరంగా ప్రశస్తంగా ఉంటుంది. నాకు ముందెన్నడూ నా గురించి తెలియని విషయాలు వివాహం ద్వారా నేను తెలుసుకోగలిగాను. అప్పట్లో నేను గ్రహించలేకపోయాను, కానీ అప్పుడే సానబెట్టడం, మెరుగులు దిద్దడం ఆరంభమైంది. మన గురించిన విమర్శ మనమే వినడం అంత హాయిగా ఏం ఉండదు. మనలో అనేక మంది మన భాగస్వాముల నుంచి వచ్చే విమర్శ కంటే బయట వాళ్ళ విమర్శనే బాగా స్వీకరిస్తాం. ఎందుకు? అది మన భాగస్వామి మెరుగుదల కొరకైన విమర్శకైతే మరింత వేగంగా స్పందిస్తాం. ఎందుకు? ఏ దంపతుల జీవితాల్లో ఈ పరస్పర సానబెట్టడం లోపిస్తుందో వాళ్ళు ఎంతో ఉన్నతమైన అనుభవాల్ని కోల్పోతుండటం చూస్తుంటే జాలేస్తుంది. పెళ్ళై 15 సంవత్సరాలైన దంపతులు వారి మధ్య 14 ఏళ్లుగా ఎటువంటి వివాదాలు ఏర్పడలేదని చెప్పారు. గుచ్చి అడిగితే తెలిసింది పెళ్ళైన సంవత్సరం తర్వాత నుంచి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడమే మానేశారని. తన భర్త తనను గాయపెట్టేలా, నొప్పించేలా ఎటువంటి మాటలు పలకడని నా స్నేహితురాలు ఒక ఆమె నాతో చెప్పింది. సంవత్సరాలు గడిచే కొలది ఆమె స్వార్థపూరితంగా అతిగా స్పందించటం, ఇతరులతో సంబంధాలు లేకుండా ఇతరుల భావాల్ని పట్టించుకునే వ్యక్తిగా తయారవుతుందని బయటి వాళ్ళు ఆమె గురించి ఇట్టే చెప్పగలరు. ఏదేమైనా సానబెట్టడం అంటే భార్యాభర్తలు తరచుగా చేసే కత్తులు దూసుకునే పని కాదు. వాళ్ళ మంచి కోసమే అని ఇష్టం వచ్చినట్లు మాటలు విసరడం కాదు. అంటే మన చేతల్ని, స్వార్థపు కోరికల్ని సమర్థించుకోవడానికి ప్రయత్నించటమే ఇది. వివాహం అనేది మార్పు చెందే బంధంగా ఉండాలంటే మీ ఇద్దరితో పాటు దేవుడు ఉండాలి. నా విషయంలో నన్ను నేను ఇచ్చివేసుకొనుట, అంకితం చేసుకొనుటలోని వెలను లెక్కించటం నుంచి ఆరంభమవుతుంది. ఆ ప్రసంగికుని మాటలు నేను అర్థం చేసుకున్నప్పుడు దేవుని ఎదుట మోకాళ్ళలోని ప్రకాశవంతమైన ఆయన దీపపు కాంతిని నా మీద ప్రసరింపచేసేందుకు అనుమతించాను. నా భర్త, కుటుంబం, గృహం నిమిత్తం నాకెంతో ప్రియమైన ఉద్యోగాన్ని వదిలిపెట్టేశాను. నేను సరైన ప్రాధాన్యాలు చేసుకోగలిగానని ఎంతో గర్వించాను. అయితే ఒక కొత్త విషయాన్ని గ్రహించగలిగాను. మంచిదో చెడ్డదో నా సొంత ప్రణాళిక నాకుండేది. నేను ప్రాథమికంగా దేవుని ప్రణాళికకి నన్ను నేను అప్పగించుకోవాలి. నాకెంతో ప్రశస్తమైన నా భర్త, ఇల్లు, కుటుంబంపై నాకున్న కలల మీద నా పట్టు సడలించాలి. నా సొంత చిత్తానికి నేను చచ్చిపోవాలి. భూమిలో పడి మొలిచి ఫలించిన గోధుమ గింజ వలె నా జీవితం మారుతుంది. అప్పుడు మాత్రమే నా వివాహం నాకు, నా భర్తకు మార్పు చెందే బంధంగా ఉంటుంది. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 14లో వివాహానికి సంబంధించిన అంశాన్ని వివరిస్తూ పౌలు భార్యాభర్తలు వివాహం ద్వారా పరిశుద్ధపరచబడాలి అంటాడు. అదే పత్రికలో భార్యాభర్తలు ఒకరి నుంచి ఒకరు స్వతంత్రులు కాదు, భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరి విధిని నిర్వర్తించాలి అంటాడు. టిండెల్ న్యూ టెస్ట్మెంట్ కామెంటరీలో లియోన్ మోరిస్ పొందటం కంటే ఇవ్వటం అతి ప్రాముఖ్యం అనే విషయాన్ని పౌలు నొక్కి చెప్పాడు అంటాడు. వివాహం ఒకరికొకరు అర్పించుకోవడం. దీనిని ఎవరు ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తారో వారు మార్పుకు గుర్తుగా ఉంటారు. ఇవ్వడంలో అనుమతించటం ఉంది. ఇవ్వటం అంటే ఇతరుల అవసరాలకి మన అవసరాల కంటే అధిక ప్రాధాన్యం ఇవ్వటం, మనకంటే ఇతరుల్ని అధికులుగా గుర్తించటం. ఇవ్వడం మన దర్శనాన్ని స్పష్టం చేసి మన చిన్ని ప్రపంచానికి మించి చూడగలగటానికి సహాయపడుతుంది. మన పరిధుల్ని విశాలపరుస్తుంది. విషయాలు కనుక్కోవడానికి సాహసయాత్ర లాంటిది ఇది. మనకి గతంలో తెలియని ఆనందాల ప్రపంచాన్ని మనకు తెరుస్తుంది. ఈ ఇవ్వడం ఇతరులు ఆనందించే వాటిని మనం కోరుకోకూడదని, దేవుడు మనకిచ్చిన భాగంలో మనం సంతోషించాలని మనకు బోధిస్తుంది. మనమైతే కొంత భాగాన్నే చూడగలం, కానీ అల్లిక చేసే మన యజమాని సంపూర్ణ చిత్రాన్ని చూడగలగడని మనకు బోధిస్తుంది.
మనల్ని మనం ఈడ్చివేసుకోవడంలో అద్భుతమైన తరంగ ప్రభావం ఉంది. అప్పటి వరకు ఎప్పుడు క్షమాపణ అడగని భార్య కానీ భర్త కానీ సారీ నన్ను క్షమించు అంటారు. అంతర్ముఖి స్వభావం కల వ్యక్తి ఆప్యాయతకు స్వేచ్ఛగా షరతులు లేకుండా స్పందిస్తాడు. ధైర్యం లేని వ్యక్తి ఆత్మవిశ్వాసంతో వికసిస్తాడు. అవరోధాలు తొలగిపోతాయి, ప్రేమ వర్ధిల్లుతుంది. ఆ బంధంలో ఇద్దరూ ఎంతో ప్రతిఫలాన్ని పొందుతారు. ఇద్దరూ కలిసి ఎదిగే కొలది వారిలో మార్పు కలుగుతుంది. ఈ భూమి మీద యేసుక్రీస్తుకు తండ్రిగా ఉండటకు పిలువబడిన యోసేపు గురించి నేను ఆశ్చర్యపోతుంటాను. యోసేపు ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన విలక్షణ వ్యక్తి అయి ఉండాలి. భవిష్యత్తుపై ఎన్నో ప్రణాళికలతో అందమైన మరియను పెళ్లి చేసుకోవడానికి ప్రదానం చేసుకున్నాడు. ఒక వడ్రంగివానిగా పెళ్లి కూతుర్ని తన ఇంటిలోనికి ఆహ్వానించడానికి చక్కని ఏర్పాట్లు ఆరంభించే ఉండాలి. ఈ ఉత్సాహం అంతటిలో కొంత అధైర్యంతో కూడిన భావాలు కలిగి ఉండొచ్చు. తనొక మంచి భర్తగా ఉండగలడా? తను ఆశించిన రీతిలో తన భార్యకు చక్కని శ్రద్ధ చూపగలడా? మరియ ఎలాంటి స్త్రీ, ఎటువంటి భార్య? ఇవన్నీ కనిపెట్టడానికి ఇంకా వేచి ఉండటం అతనికి చాలా కష్టంగా అనిపించుండొచ్చు. కానీ ఇంతలోనే ఎంతో కాలంగా తన సొంతం చేసుకోవాలని కనిపెడుతున్న కన్య మరియ గర్భవతి అనే వార్త రానే వచ్చింది. యోసేపు ఎలాంటి నిస్పృహకు లోనై ఉండాలి? ఎంత విచిత్రమైన పరిస్థితి! తను ప్రదానం చేసుకున్న ఈమెను నేను ప్రేమించటం లేదా? ఇలాంటి పని ఆమె ఎలా చేయగలిగింది? ఇలా ఎందుకు జరగాలి? అయితే యోసేపు తన మీద జాలి పడుకుంటూ కోపంతో సమయం వృధా చేయలేదు. ఆమె నమ్మక ద్రోహం చేసినట్లు కనబడినా అతని ఆలోచనలు మరియపైనే ఉన్నాయి. ఒక స్త్రీ, మరి ముఖ్యంగా పురుషునికి ప్రదానం చేయబడిన తరువాత వివాహానికి ముందే గర్భవతిగా ఉంటే పాటించాల్సిన ఆజ్ఞలు పాత నిబంధనలో స్పష్టంగా ఉన్నాయి. ఆమెతో శయనించిన వ్యక్తిని పట్టణపు ద్వారం వద్ద రాళ్లతో కొట్టి చంపాలి. యోసేపు నీతిమంతుడు. మరియను బహిరంగంగా వదిలివేసి ఆమెను అవమానించాలని తలంచలేదని మత్తయి రాశాడు. స్వనీతితో నిందించే మనస్తత్వం కాదు యోసేపుది. మరియను ఏం చేయకుండా మౌనంగా విడాకులు ఇచ్చేయాలని తలంచాడు. తన కుమారుని సంరక్షణ విషయంలో దేవుడు ఈ వ్యక్తిని నమ్మాడంటే ఆశ్చర్యం లేదు. క్రైస్తవ జీవన విధానంలో చమత్కారం ఏంటంటే నీవిచ్చే కొలది అధికంగా ఇచ్చే అవసరత ఉంటుంది. నీతిమంతుడైన యోసేపుని దేవుని దూత దర్శించి అప్పటికే గర్భవతిగా ఉన్న మరియను పెళ్లి చేసుకొని ఆమె బిడ్డకు తండ్రి కావాలని చెప్పాడు. కన్యక గర్భవతి అవుటలోని మర్మాన్ని యోసేపు ప్రశ్నించినట్టు గాని, దూత మాటకు ప్రతిఘటించినట్టు గాని, ఎలాంటి సందేహం చూపినట్టు గాని దేవుని వాక్యంలో ఎలాంటి ఆధారాలు లేవు. తను నిద్రలేచిన వెంటనే ఎలాంటి ఆజ్ఞను పొందాడో దానిని ఆలస్యం చేయకుండా, సమయం కోసం కనిపెట్టకుండా వెనువెంటనే విధేయత చూపాడు. ఈ సందర్భంలో యోసేపు 2 పనులు చేశాడు. దేవునికి, ఆయన పరిపూర్ణ సార్వభౌమత్వానికి యోసేపు పూర్తిగా తాను అప్పగించుకున్నాడు. అలా చేయుటలో మరియకు ఎటువంటి సందేహం లేకుండా, షరతులు లేకుండా తాను అప్పగించుకున్నాడు. తాను చూపిన సంసిద్ధతతో కూడిన సంరక్షణకే దీనికి రుజువు. అతడు చేసిన ఈ పని మరియ జీవితాంతం యోసేపుకు నమ్మకంగా, ప్రేమగా జీవించే పురుగొల్పునిచ్చింది. తన భర్తలో సరికొత్త దృక్కోణాన్ని చూడగలిగింది. అది ఆమె అభిమానాన్ని, అంకిత భావాన్ని చూరగొంది. ఇవ్వడం అనేది తప్పనిసరిగా మార్పు చెందే బంధంలోని ప్రధాన సుగుణాలైన ప్రేమ, విశ్వాసం, నిబద్ధత, విశ్వాసం యొక్క ఉన్నత గుణమైన నమ్మకంలోనికి నడిపిస్తుంది. పతనమైన వివాహ బంధం గురించి ఒకసారి మా అత్తగారు ఇలా చెప్పారు: నమ్మకం లేకుండా సంతోషకరమైన, విజయవంతమైన వివాహమే లేదు. ఆమె చెప్పిన విషయం ఎంత వాస్తవం! వివాహ పునాదికి పరస్పరం కలిగి ఉండే నమ్మకం ఎలాగనో, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుకు లోబడడం నమ్మకం యొక్క ఉన్నతమైన భావం. నమ్మకం అంటే కీర్తనాకారుడు చెప్పిన రీతిగా దేవుడు యథార్థవంతుడు. తన కుమారుని బ్రతికించమని వేడుకొని పిల్లవాడు మరణించిన తర్వాత దేవునిని ఆరాధించడానికి దావీదురాజు దేవుని మందిరంలోకి ప్రవేశించడమే నమ్మకం. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను అని యోబు చెప్పిందే నమ్మకం. నమ్మకం అంటే మెల్లిపెట్టే నొప్పి, కన్నీళ్లతో అతను ఎలాంటి వాడో ఆయనకు తెలుసు, చివరకు అన్నీ సక్రమంగా జరుగుతాయని అంగీకరించటం. నమ్మకం అంటే నొప్పి, గందరగోళ పరిస్థితి లేదని చెప్పడం కాదు, కానీ మనల్ని గందరగోళ పరిస్థితిలోనికి నెట్టే వాటి విషయాల్లో దేవునినే మన దాగుచోటుగా చేసుకోవడం. తన గందరగోళ పరిస్థితిలో యోసేపు దేవుని నమ్మాడు. దాని ఫలితంగా మరియను నమ్మాడు.
అనంత ఆశీర్వాదానికి మూలంగా నిలిచాడు. వివాహంలో నమ్మకం ఎలా మార్పు తేగలదు? అది నమ్మక ఉంచిన వారి మనసుకి నెమ్మదిని, భద్రతాభావాన్ని ఇస్తుంది. ఈ భద్రత నమ్మకం ఉంచిన వానికి బంధంలోని అవగాహన నుంచే ఉద్భవిస్తుంది కానీ అపోహల నుంచి కాదు. నమ్మకం నమ్మకాన్ని పుట్టిస్తుంది. నమ్మిన వారి నమ్మకాన్ని వమ్ము చేయకపోవడమే నమ్మకానికి ఉన్న మరో చక్కని బలం. విజయం సాధించే ప్రతి పురుషుని వెనుక అతడు తప్పు చేస్తున్నాడని చెప్పే ఓ స్త్రీ ఉంటుంది అనే మాటల్ని చదివాను. దానిలోని హాస్యాన్ని పక్కన పెడితే విజయాన్ని సాధించే ప్రతి వ్యక్తి వెనుక ఆమెను, అతన్ని నమ్మే ఒక వ్యక్తి ఉంటారు అనేది వాస్తవం అనిపిస్తుంది. విశ్వాసం భాగస్వామిలో మార్పు తేవడమే కాక విస్తృతమైన లాభాలను చేకూరుస్తుంది. విశ్వసనీయులైన స్త్రీ పురుషుల పట్ల ఎటువంటి ఉపేక్ష లేకుండా ఆలోచిస్తే సారా సహకారం లేకుండా అబ్రాము కల్దీల దేశం ఊరు నుంచి వెళ్ళి జనాలకి తండ్రి అవగలిగేవాడా? నోవాహు భార్య గుంపుతో కలిసిపోతే నోవాహు ఓడకట్టగలిగేవాడా? దెబోరా తన భర్త అయిన లప్పిదోత సహకారం లేకుండా కనానీయుల మీద ఇశ్రాయేల్కి విజయాన్ని చేకూర్చగలిగేదా? ఎస్తేరు కథ విషయం ఏంటి? అహష్వేరోషు రాజును చరిత్ర ఒక కఠినమైన రాజుగా అభివర్ణించింది. అయినా ఎస్తేర్ను అతను తన ప్రియమైన రాణిగా ఎంచుకున్నాడు. ఆమె యందు అతని విశ్వాసం ఏమాత్రం చలించినా ఎస్తేరు యూదులందరూ నాశనమై ఉండేవాళ్ళు. మనం పెళ్లి ప్రమాణాలు చేసినప్పుడు అందరినీ వదిలి మన భాగస్వామిని ప్రేమించి, సంరక్షించి, ఘనపరిచి జీవితంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నా సరే మరణం వరకు ఎడబాయను అని వాగ్దానం చేస్తారు. అంటే జీవితాంతం నిలిచే తీర్మానం చేస్తున్నాం అనేది వాస్తవం. ఇది మన భాగస్వాములకు మనం చేసే తీర్మానం. అదే సమయంలో దేవునితో సహితం తీర్మానం చేస్తున్నాం. ఎందుకంటే ఆయన సన్నిధిలో దీనిని చేశాం కాబట్టి చులకనగా తీసుకోకూడదు. మన దేవుడు నిబంధనలను అతి తీవ్రంగా పరిగణిస్తాడు. నిబంధనను అతిక్రమిస్తే అది మరణం, నాశనంలోనికి తీసుకుని వెళ్ళే అవకాశం ఉంది. ఎవనికి తాను ప్రమాణం చేసి దాన్ని నిర్లక్ష్య పెట్టెనో, ఎవనితో తాను చేసిన నిబంధన అతడు భంగము చేసెనో, ఎవడు తను రాజుగా నియమించినో ఆ రాజునొద్దనే బబులోను పురములోనే అతడు మృతి నందునని నా జీవముతోడు ప్రమాణం చేయుచున్నాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు అని యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 16-18 వచనాల్లో చూస్తాం. ఫ్రెండ్స్, ఈ భాగం కొనసాగింపుగా మరొక ధ్యానంలో విందాం.